హే గాయ్స్, వెల్కమ్ టు సర్దనాస్ క్రేజీ కాంబినేషన్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మటన్ నిల్వ పచ్చడి. మటన్ నిల్వ పచ్చడి చేయడానికి ముందుగా మనం బోన్లెస్ మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వలన ఈజీగా ఫ్రై అవుతుంది. పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. మటన్ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా మేతి పౌడర్, గార్లిక్, లెమన్, ఆయిల్, ఫ్రై చేసి పెట్టుకున్న మటన్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా మేతి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసి మరొకసారి కలుపుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ మటన్ నిల్వ పచ్చడి రెడీ. బాయ్ గాయ్స్. Thank you guys. Lots of love.